హాయ్ అందరికీ. నేను మీ గాయత్రిని. నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే నేను అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో ఒక కంటెంట్‌కి సంబంధించిందయితే కాదు. అన్ని రకాల మల్టీపర్పస్ వీడియోస్ అయితే ఉంటాయి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను వీడియో చేయడానికైతే నా దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేవు, పార్క్స్ లేవు. నేనెక్కడైతే ఉంటానో నేనున్నంత వరకి నాకున్నంతలో నేను వీడియోస్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. ఈరోజు అయితే నేను బిర్యానీ చేశాను. అది ఎలా చేశానో చెప్తాను చూడండి. చికెన్ అయితే ఎప్పుడు చేసుకుంటాము. కానీ ఈసారి నేను కొత్తగా ట్రై చేశాను. చికెన్‌తో ఆలు ముక్కలు చికెన్ టైప్‌లోనే కట్ చేసుకొని, ఆలు ముక్కలు, చికెను, పెరుగు, మసాలాలు, కారం, ఉప్పు అన్నీ వేసి మంచిగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసి అన్ని మసాలా దినుసులు, బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ బగారాతో సహా అన్నీ వేసి, చికెన్ వేసి ఫ్రై చేసుకొని, ఆ ఫ్రై చేసిన తర్వాత అది ఉడికిన తర్వాత అప్పుడు మనం పక్కన స్టవ్ మీద రైస్ ఉడికించుకోవాలి. రైస్ ఉడికించుకొని అది ఉడుకుతుంది, సగం వరకి ఉడికింది అనగానే మనం ఇప్పుడు ఈ ఏదైతే చికెన్ ఉడికిందో దాంట్లో కొంచెం కర్రీ తీసుకొని గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఈ ఉడికిన రైస్‌ని తీసి ఆ కర్రీ మీద పేర్చేసుకోవాలి. ఒక 2 స్టెప్స్ పేర్చిన తర్వాత మనము తీసుకున్న కర్రీ రసాన్ని ఒకసారి అప్లై చేసేయాలి. తర్వాత మళ్ళీ మిగతా రైస్‌ని మొత్తం ఫుల్ కవర్, ఆ గిన్నెకి ఫుల్ కవర్ అప్ చేసేసి, తర్వాత లాస్ట్‌లో మనము ఆనియన్స్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర పైన వేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి మూత పెట్టి, మనం ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి చిన్న రోల్ అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే బిర్యానీస్ రెడీ. ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకునే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి.